నెల్లూరు రూరల్లో 33, 34 డివిజన్లలో ఘనంగా జరుగుతున్న సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గార్ల ఆదేశాల మేరకు 20 రోజులుగా 33, 34 డివిజన్లలో జరుగుతున్న సమస్య మీది పరిష్కారం మాది కార్యక్రమం ఆదివారం కూడా కొనసాగింది. ఈ సందర్భంగా 33వ డివిజన్ అధ్యక్షులు కరణం హజరత్ నాయుడు, 34వ డివిజన్ అధ్యక్షులు షేక్ మస్తాన్లు కలిసి నేతాజీ నగర్ లో గడప గడప తిరిగి ప్రజలకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే జీఎస్టీ తగ్గింపు వల్ల కలిగే లాభాలను వివరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు రూరల్ మైనార్టీ అధ్యక్షులు షేక్ అస్లాం, జనసేన నాయకులు షేక్ కరీం, 33, 34 డివిజన్ టీడీపీ నాయకులు కేవీ నర్సయ్య, షేక్ హనీఫ్, షేక్ నబీ సాహెబ్, ఎం శ్రీను, షేక్ గౌస్, ఆనంద్, పెంచలయ్య, నాని, అశోక్, మౌలాలి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు అస్లాం భాయ్ గారికి, అలాగే 33 అధ్యక్షులు హజరత్ నాయుడు గారికి, ఇక్కడ ఉన్న టీడీపీ నాయకులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గత 20 రోజుల నుంచి డోర్ టు డోర్ క్యాంపింగ్ చేయడం జరుగుతుంది. జనంలో మీరు ఉండాలా, జనం దగ్గరికి పోయి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మీరు తీర్చాలని చెప్పి మా గిరిధర్ రెడ్డి ఆదేశాల మీదుగా ఈరోజు 33, 34 అధ్యక్షులను, అలాగే రూరల్ మైనార్టీ అధ్యక్షులు అస్లాం భాయ్ కూడా మాకు తిరగడం జరుగుతుంది. ఏ సమస్యలు ఉన్నా కూడా మా వల్ల అయితే మేము చేయటం, లేదంటే రూరల్ ఆఫీసు గిరిధర్ రెడ్డి గారికి తీసుకుపోవటం, ఆ పరిష్కారానికి వెంటనే అధికారులను పిలిచి ఆ సమస్యలు పరిష్కారం చేయటం జరుగుతుంది. ఏదైనా కూడా మా దృష్టికి తీసుకురండి, మేము చేస్తామని తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు మా మిత్రుడు సోదరుడు మస్తాన్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు 34, 33 డివిజన్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే ఒకసారి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు డోర్ టు డోర్ ప్రతి ఇంటికాడికి వేసి మీ సమస్య ఏమైనా ఉందా, ఏదైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకెళ్ళండి, ఇమీడియట్గా అంటే మా చేతుల్లో ఏ పని ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్గా చేస్తాం, లేని పక్షంలో 48 గంటల్లో ఆ సమస్య ఏదైనా సరే మేము తీర్చే కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా డోర్ టు డోర్ తిరుగుతూ ఉంది. ఇదే విధంగా మా నాయకులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని గురించి కూడా ఇటీవల కాలంలో 339 వర్కులు కానివ్వండి, నెల్లూరు రూరల్ ప్రజల చిరకాల కోరిక పొదల్కూరు రోడ్ సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు ప్రజలు మేము చేస్తున్న మంచి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్లాలా, ప్రజల్లో చేసిన తర్వాత రేపు ఏ సమస్య అయినా సరే మనమే అండగా ఉండాలా అని చెప్పేసి డోర్ టు డోర్ ప్రచారం చేస్తా. రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే సపోర్ట్గా మీరందరూ సాయం చేయాలని చెప్పేసి డోర్ టు డోర్ తిరుగుతూ ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా మిత్రులందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ 34 సంబంధించి గౌతమ్ నగర్, నేతాజీ నగర్ సంబంధించి సమస్య మీది పరిష్కారం మాది అనే కార్యక్రమం గత 20 రోజుల నుంచి డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేవా, లేదు వాళ్ళకి సైడ్ కాలువలు తీస్తున్నారా లేదా, ఎక్కడన్నా కాలువ, రోడ్డు, స్తంభాలు సమస్య ఇవన్నీ ఏదన్నా ఉంటే కూడా తెలియజేయమని అటు 34వ డివిజన్ అధ్యక్షులు మస్తాన్ కానీ, ఇటు 33వ డివిజన్ అధ్యక్షులుగా నేను కానీ ప్రతి ఇల్లు కూడా గత 25 రోజుల నుంచి ప్రతి ఇల్లు తిరుగుతున్నాం. ఏదన్నా సమస్యలు ఉంటే అవి ముందు రోజు చెప్పినటువంటి పక్క రోజు సచివాలయంలో వెళ్ళి అదేదన్నా ఉంటే కాలువలు కానీ, డ్రైన్లు కానీ ఏదన్నా ఉంటే కూడా తీసి ఇచ్చి, ఆ లైట్ల సమస్య కానీ ఉంటే కూడా దాన్ని పరిష్కరించే దిశగా ముందుకు పోతా ఉన్నాం. అలాగే ఆ సమస్య ఏదన్నా కొంచెం పెద్దదైతే దాన్ని రూరల్ ఎమ్మెల్యే గారికి మరియు గిరిధర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళి అనేక సమస్యలు కూడా గుర్తించాం. ఈ 25 రోజుల్లో ఇది లైట్లు అయితే ట్రాన్స్ఫార్మర్లకు సంబంధించి అధికంగా వోల్టేజ్ సమస్య కానీ చెప్పున్నారు, చెట్లు కొట్టమని చెప్పున్నారు, అలాగే ఎక్స్టెన్షన్ పోల్స్ కూడా చెప్పున్నారు. ఇవన్నీ కూడా మన రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళున్నాం, గిరిధర్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళున్నాం. వీలైనంత త్వరగా కూడా దీన్ని పరిష్కరిస్తామని చెప్పున్నారు. అందులో భాగంగా ఈరోజు నేతాజీ నగర్ 3వ వీధి మెయిన్ రోడ్లో నుంచి 3వ వీధిలోకి తిరుగుతూ ఉన్నాం. దీని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గత 15 నెలల పాలనలో చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఎలా ఉంది సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, అలాగే కేంద్ర ప్రభుత్వం మొన్నే తీసుకున్న నిర్ణయం జీఎస్టీ పాలకాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా
జిఎస్టీ రూపంలో ప్రతి ఒక్క రూపాయి కూడా తగ్గుతూ సామాన్యులు మధ్యతరగతులు వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడే పరిస్థితి వచ్చింది. ఇప్పుడే చూసాం మనం, చాలామంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు జిఎస్టీ తగ్గించిన దానివల్ల. అలాగే ఈ కూటమి గవర్నమెంట్ 15 నెలల పాలనలో చాలా అద్భుతంగా ఉంది. గతంలో ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదు, అందరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఈ 15 నెలల కాలంలో కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరి పని వాళ్ళు సంతోషంగా హ్యాపీగా చాలా ఆనందంగా ఉన్నారని చెప్తున్నారు. అలాగే త్వరలో దసరా కానుక కూడా ఆటో సంబంధించి డబ్బులు కూడా 15,000 వేసే పరిస్థితి వస్తుంది. అలాగే దీపావళికి కానుకగా కూడా ఇల్లు కూడా ఇస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి, రెండు కూడా సమపాలనగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గిరిధర్ రెడ్డి గారు నిరంతరం ఎప్పుడు 24x అని ఎమ్మెల్యే కార్యాలయానికి పోయి ఏ సమస్య ఉన్నా కూడా ఒక పక్క కార్పొరేటర్లు కానీ లేకుంటే ఇంకా లేకుండా డైరెక్ట్గా ప్రతి ఒక్క మనిషి కూడా వెళ్ళి ఏ పని ఉన్నా కూడా ఆయనకి దృష్టికి తీసుకెళ్తే దాన్ని పరీక్షించే దశగా ముందుకు పోతున్నాం. గతంలో పోలిస్తే 339 వర్కులు చూశారు ఒకే రోజుల్లో శంకుస్థాపన చేయడం కానీ అసలు ఎక్కడా లేని విధంగా ఈ వార్డులో కూడా దాదాపు 5 కోట్ల రూపాయలు, అక్షరాల 5 కోట్ల రూపాయలు 33వ డివిజన్లో 5 కోట్ల రూపాయలు ఈ 15 నెలల కాలంలో వేయించడం జరిగింది. రోడ్లు, ట్రైన్లు ఏదో చేసిందైతే కొంతే, ఇంకా చేయాల్సింది 33వ డివిజన్లో చాలా ఉంది. దానికి సంబంధించి డ్రైన్లు కూడా మొన్నే ఎమ్మెల్యే గారు కూడా దానికి డ్రైన్లకు సంబంధించి మొన్న కూడా ఫండ్ కేటాయించున్నారు. ఆ డ్రైన్లు కూడా పూర్తి చేస్తాం. ఇంకా చేయాల్సింది చాలా ఉందని మా ముందు నమ్మకం ఉండిచ్చి ఈ 33వ డివిజన్ ప్రజలు కార్పొరేటర్ గెలిపించారు. వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేకంగా రుణపడి ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.